విజయవాడ కొత్త ఆటోనగర్లో ఓ బిల్డింగ్లో మావోయిస్టులు ఉన్నారని తెలిసి భయాందోళనకు గురయ్యామని భవనం ఎదురుగా ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు తెలిపారు. 10 రోజుల క్రితం భవనంలో అద్దెకుండటానికి కొంతమంది వస్తున్నారని సెక్యూరిటీ తెలిపారన్నారు. 3వ ఫ్లోర్లో ఫ్యాన్లు బిగించేందుకు తమ దగ్గర నుంచి టేబుల్ తీసుకున్నట్టు చెప్పారు. ప్రతిరోజు నెంబర్ ప్లేట్ లేని ఒక వైట్ కలర్ కారు వచ్చేదని, ఆ కారును డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం భోజనాలు 3వ ఫ్లోర్కు తీసుకువెళ్లేవాడని చెప్తున్నారు. విజయవాడ కొత్త ఆటోనగర్లో అరెస్ట్ చేసిన మావోయిస్టులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఒకసారి మనం చూస్తే ఇదిగా ఈ బిల్డింగ్ లోనే 3వ ఫ్లోర్ లో నిన్న 28 మంది మావోయిస్టులని పోలీసులు అదుపులో తీసుకున్నారు. మనకు కనబడుతున్న ఈ భవనం మొత్తం కూడా నిన్న పోలీస్ ఆధీనంలో ఉంది. మొత్తం కూడా నిన్న వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఈ మావోయిస్టులకి ఇక్కడ విజయవాడలో సహకరించిన వ్యక్తులు ఎవరు, ఒక కారులో వ్యక్తి వచ్చి వీళ్ళకి భోజనాలు అవన్నీ కూడా అందించేవాళ్ళని చెబుతున్నారు. దీని ఎదురుకున్నటువంటి ఇక్కడ కొంతమంది కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థ సంబంధించినటువంటి ఎండి ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి సార్, ఎప్పుడన్నా మీరు ఇక్కడ మావోయిస్ట్ కథకులు చూసారా? మీ ఎదురుగానే 3వ ఫ్లోర్లో వాళ్ళు ఉన్నారు. నిన్న 20 మంది అరెస్ట్ చేశారు. ఏంటి సార్? ఇక్కడ మేమైతే ఏం అబ్జర్వ్ చేయలేదండి. ఇక్కడ ఈ ఆటోనగర్లో ఒరిస్సా నుంచి, యూపీ నుంచి ఎక్కువ మంది వచ్చి పని చేస్తూ ఉంటారు. వాళ్ళకే వీళ్ళకి తేడా తెలియదు. ప్లస్ మనమేం అబ్జర్వ్ చేయలేదండి. ఎవరో వేరే వాళ్ళకి అద్దెకిస్తున్నాము, వాళ్ళు పగలు ఉండరు, నైట్ ఉంటారు, కన్స్ట్రక్షన్ లో పని చేస్తారండి అని చెప్పారు అక్కడున్న మేస్త్రి గారు. వాచ్మెన్ కి సంబంధించి గుమస్తా ఎవరో ఉంటారు, గుమస్తా గారు ఎవరో కాంట్రాక్ట్ లో పనిచేస్తారండి. అంటే 4 నెలలే ఉంటారంట, ఫ్యాన్లు బిగిస్తున్నాము, పగలు ఉండరంట, నైట్ వచ్చి పడుకుని పొద్దున్నే వర్క్కి వెళ్ళిపోతారంట అని చెప్పాడు. అంటే ఎప్పుడైనా వాళ్ళు డ్రెస్సులు వేసుకోవడం, మావోయిస్ట్ డ్రెస్సులు వేసుకోవడం, వెపన్స్ కానీ ఏమీ చూడలేదు. సివిల్ డ్రెస్ లో కూడా మేము చూడలే. మేము జనరల్ 9 to 6 వస్తాం, మేము చూడలేదు. మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ వైట్ జీప్ ఒకటి వచ్చేది డస్ట్ పట్టిపోయి ఉండేది. నంబర్ ప్లేట్లు ఏమీ లేవు వెనక ముందు. వాళ్ళ బాక్సులు ఇచ్చి క్యారేజీయా ఏంటనేది బాక్సులు తీసుకెళ్లి పైనుంచి వెళ్ళిపోయేవాళ్ళు, లేకపోతే ఉండేవాళ్ళు. బిల్డింగ్ ఎన్ని రోజుల నుంచి ఖాళీగా ఉంటుందండి? మనం 4-5 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉంటుంది. రీసెంట్ గా వాళ్ళు వచ్చారు. వచ్చినట్టు కూడా తెలియదు. వాళ్ళు ఏదో జీబు ఉంది ఏంటని అడిగితే రోడ్డు కాంట్రాక్ట్కి వచ్చారు, ఈ కారు ఆల్దే ఇది అని చెప్పి మాకు సెక్యూరిటీ అతను చెప్పాడు అనమాట. ఏం బాబు వీళ్ళిద్దరు ఈ కుర్రోళ్ళు పైకి వెళ్ళి కిందగా ఉండేవాళ్ళు అంతే. వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా బయటకు రావట్లా, క్లోజ్ చేసేసి షట్టర్ అంతా లోపలే ఉంటున్నారు. అలాగుంటుంది. ఎవరో ఒకళ్ళు మరి భోజనాలు కానీ వాళ్ళకి కావాల్సినవి పంపిస్తున్నారు పైకి. వాళ్ళకి సంబంధించిన వ్యక్తి, మన ఇక్కడికి సంబంధించిన వ్యక్తి అనేది కూడా తెలియదు. మొత్తం హిందీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఐడెంటిఫై కూడా కష్టం. మీరు కారును చూసారా? మీరు కారుని చూసామండి. ఏ కలర్ ఉండేది? వైట్ కలర్. అక్కడికి వచ్చి అక్కడ పెట్టి ఆ బైక్ పెట్టి కూడా పెట్టేవాడు. ఓ మనిషి పైకి వెళ్ళేవాడు, మళ్ళీ వెంట వచ్చేసాడు బాక్స్ ఇచ్చి. ఏం బాక్స్ అనేది మాకు తెలియదు, అది ఫుడ్ గిడ్డ ఏం తెలియదు, మొత్తం ఇచ్చేసి వెంటనే వచ్చేసేవాడు. అంటే పర్సన్ ఎలా, ఏజ్డ్ పర్సనా లేకపోతే యంగ్ గా? కొద్దిగా యంగ్ గానే ఉండేవాడు. కారుకి నెంబర్ ప్లేట్ ఉందా? లేదు. నెంబర్ ప్లేట్ వెనకాల ఎదుర కూడా ఏమీ ఉండేది కాదు. ఒక్కడే వచ్చేవాడు. సెల్ఫ్ డ్రైవింగ్ చేసి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుని వచ్చి వెళ్ళిపోతాడు. కారు కూడా ఇక్కడే ఉండేదండి. ఎప్పుడన్నా మీతో మాట్లాడగా మీ దగ్గర ఏమీ లేదు. అంటే ఉదయం మధ్యాహ్నం 3 పూటలు వచ్చావుడా? కాదు, నైట్ టైమే చూసేవాళ్ళు. ఏ టైమే తెలియదు. భోజనం తీసుకొచ్చాడు అన్నారు. భోజనం నైట్ టైం చూస్తాం. 9 గంటలకల్లా వచ్చేది వ్యాన్. మేము 2 గంటలకు వస్తాం, 10 గంటలకు వెళ్ళిపోతాం. 9 గంటలకు ఎప్పుడు రెస్ట్ బయటకు నుంచి ఉంటే వచ్చేది వెళ్ళేవాడు. అంతవరకే తెలుసు. వచ్చేదా లేదా అనేది సెక్యూరిటీ అడిగితే తెలుస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ అతను ఉంటాడు, ఇక్కడ ఉన్నాడు, బయట ఉన్నాడు. పగలో ఏ టైంలో వచ్చేది ఏంటి అనేది సెక్యూరిటీ అతనికి తెలుసు, చూస్తాడు, అక్కడే ఉంటాడు, బయట నుంచేనే ఉంటాడు. వైట్ కలర్ కార్లో వచ్చే వ్యక్తి ఎవరికి తెలియదు, స్థానికుడు కాదు, పనిచేసే వ్యక్తి కాదు, బయట వ్యక్తి. వాళ్ళ వ్యక్తి అనేది కూడా మనకు తెలియదు. వాళ్ళనే మింగిలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ వ్యక్తి బయట వ్యక్తి తెలియదు. వాళ్ళు పైకి క్యారేజ్ వచ్చేవాడు, కారు వేసుకుని వెళ్ళిపోయేవాడు, మళ్ళీ దిగేవాళ్ళు. కారు ఇక్కడే ఉండేది, వాళ్ళు పైన ఉండేవాళ్ళు. నిన్న ఇంత పెద్ద అంతమంది ఉన్నారనేది మాకే ఆశ్చర్యం వేస్తున్నారు. 30 మంది ఉన్నారా అక్కడ మాకు తెలియకుండా అని. ఈయన మా సెక్యూరిటీ అతను. జీపు ఎప్పుడెప్పుడు వస్తున్నారు ఈయనకి ఐడియా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈయన
ఆ బిల్డింగ్ ఎదుర్కొన్నటువంటి ఈ కంపెనీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఆయన బయటకు వచ్చుంటారు. ఏమండి మీరేమైనా చూసారా మావోయిస్టులు కిందకి వెళ్ళడం పైకి వెళ్ళడం చూసారా? ముగ్గురే తిరుగుతున్నారండి. ముగ్గురు ఎంతమంది ఉన్నారు తెలియదు. ముగ్గురు మటుకి కాఫీ టిఫిన్లకి భోజనాలకి తిరుగుతున్నారు. ఆ ముగ్గురే కనిపించేవాళ్ళు మాకు. ఇంతకుముందు ఎవరు కనిపించేవాళ్ళు. అంతమంది ఉన్నారని మాకే తెలియదు. మేమే ఆశ్చర్యపోతున్నాం. అంటే అనుమానంగా ఎవరో తిరగలేదు. అనుమానంగా ఎవరు తిరగలేదు. ముగ్గురే తిరిగేవాళ్ళు. ఓకే. జీప్ ఒకటి వేసుకొచ్చేవాళ్ళు, మోటార్ సైకిల్ ఒకటి వేసుకొచ్చేవాళ్ళు. మోటార్ సైకిల్ కూడా వేసుకొచ్చేవాళ్ళు. దానికి నెంబర్ ప్లేట్ ఉండేదా మోటార్ సైకిల్? మోటార్ సైకిల్ ఉండేది కానీ జీపుకు లేదు. జీపుకి లేదు. ముందు లేదు, వెనకాల లేదు. నెంబర్ లేదు. మహేంద్ర జీపు. బాగా గుర్తుంది మీకు. మహేంద్ర జీపు గ్రే కలర్. గ్రే కలర్ సిమెంట్ కలర్. అదేలే అది అందువరకు చూసిన రోజు పొద్దున్న 7:30, 8 టిఫిన్ టీ వస్తుంది. 12:30, 1 గంట లోపు భోజనాలు వెళ్తాయి. అది మాకు ఆ గుమస్తా బిల్డింగ్ మెయింటెనెన్స్ గుమస్తా గారు చెప్పడం, రోడ్లు పని వాళ్ళకి ఇచ్చే ఇంజనీర్లకి వాళ్ళు పగలంతా పని చేసుకుని రేత్రి పూట వచ్చి రెస్ట్ తీసుకుంటారు, పొద్దున్న పనులకు వెళ్ళిపోతారని చెప్పేవాళ్ళు. ఆయన చెప్పాడు గుమస్తా గారు. అంతవరకు మాకు తెలుసు. అంటే నైట్ పూట కూడా వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు. ముగ్గురు మాత్రమే వచ్చి చూసేవాళ్ళం మేము. మీరు గుర్తుపడతారండి? ముగ్గురులో 2 కుర్రోళ్ళు, ఒకరు కొద్దిగా పెద్ద వయసు అయినా. అంటే ఒక 45-50 ఉంటాయి. పెద్దమాళ్ళందరూ 20-25 లోపు బిలో. అంతవరకు మేము చూసామండి. పెద్దమాళ్ళు ఎవరు మాకు తెలియదు. అసలు చూడడం కూడా చూడలేదు ఎవరు. ఎప్పుడన్నా వాళ్ళు గన్స్ తీసుకెళ్ళడం కానీ ఆయుధాలు అలాంటివి లేవండి. ఏమి చూడాల. పొద్దున పూట క్యారేజీలు వెళ్ళాయి. అది పెద్ద క్యారేజీలు వెళ్ళాయి. అంతవరకు చూసాం. వాటర్ క్యాన్లు వెళ్ళాయి. అంతవరకు చూసాం మేము. అలా నా డ్యూటీ 2 వరకు నేను అంతవరకు చూశాను. అది అయిన తర్వాత మాది అసలు మేము ఆశ్చర్యపోతాం. మా వాళ్ళందరూ, మా సార్ కూడా ఆశ్చర్యపోతున్నారు అసలు ఎంతమంది ఉన్నారంటే. అది సార్ ఇప్పుడు మీరు ఇక్కడ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరిగింది కదా, మీకేమన్నా ఇక్కడ స్థానికంగా ఏమన్నా ఆందోళనగా ఉందా? వాళ్ళ లోపల బాంబులు, గన్స్ అవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. మాకు ఆఫీస్ అంతా పెద్ద ఎక్విప్మెంట్స్ ఉంటాయి, కాస్ట్లీ. మనుషులు చాలా మంది పని చేస్తాము. ఒక 60-70 మంది వర్క్ చేస్తాం ఇక్కడ. మరి సేఫ్టీ గురించి భయం వేసింది. ఎప్పుడు లేదు వీళ్ళు మమ్మల్ని ఎవరిని దూరంగా పెట్టేశారు పోలీసులు. చాలా దూరంగా పెట్టేసి మాకు పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళని పట్టుకున్నారు. పోలీసులు ఏమైనా కోరుతున్నారా? భద్రత ఏమైనా కావాలి మీకు? కొంచెం ప్రొటెక్షన్ ఇక్కడ పెట్రోలింగ్ చేయడం కానీ నైట్ పూట ఇంకా కోరలేదు. ఇది వరకు అయితే రౌండ్స్కి వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు, ఇప్పుడు రావట్లా. ఈ మధ్యన రావట్లేదు. ఇది వరకు వచ్చేవాళ్ళు. లేదు, అసలు పెట్రోలింగ్ లేదు. ఏమన్నా ఉంటే పై సెంటర్ లైన్ ఉంటుంది కానీ నైట్ ఈ ఆటనగర్లో మటుకు ఇంతవరకు లేదు. అసలు లేదు సార్. అది ఇది ఈయన సెక్యూరిటీ. మొత్తం బయట నుండి ఆ జీబ్ రావడం, జీబ్లో వ్యక్తులు దిగడం, బైక్ మీద 2 వ్యక్తులు, జీబ్లో 1 వ్యక్తి వచ్చేవాళ్ళు. భోజనాలు, టిఫిన్లు మొత్తం కూడా తీసుకువెళ్లే వాళ్ళని చెప్తున్నారు. పైనుంచి 28 మంది ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కిందకి దిగడం కానీ ఎక్కడా కూడా చూడలేదని ప్రత్యక్ష సాక్షులు అని చెప్పారు. వీళ్ళు ఎక్కడ కూడా కనబడలేదని చెప్తున్నారు. ఒక పక్కా ప్లాన్ ప్రకారమే వచ్చారు. వచ్చిన వారికి ఇక్కడ స్థానికులు సహాయ సహకారాలు అందించి వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చారు. భోజనాల దగ్గర నుంచి కాఫీలు, టిఫిన్లు అన్ని అందించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ఆధారాలు చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగానే ఎవరన్నా కానీ ఆ మావోయిస్టులకి సహాయ సహకారాలు అందించడం వల్లే వాళ్ళు ఇంత ధైర్యంగా విజయవాడ లాంటి ఒక నగరంలో ఇన్ని రోజుల పాటు ఉన్నారు, రెక్కి నిర్వహించారనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ పోలీసులకి ఈ ఇన్ఫర్మేషన్ కూడా చాలా కీలకంగా మారే అవకాశం కనబడుతుంది. ఒకసారి బిల్డింగ్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్గా ఎదురుగానే మనకి ఎదురుగానే దాని ఎదురుగా ఉన్నటువంటిది నిత్యం వీళ్ళంతా కూడా పనులు చేసుకుంటారు. ఇక్కడ పైన కనబడుతుంది కదా, షట్టర్ వేసి ఉంది. షట్టర్ వేసి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నారు. షట్టర్ కూడా ఎప్పుడు తీయలేదనేది వీళ్ళు చెప్తున్నారు. షట్టర్ కూడా ఎప్పుడు క్లోజ్ చేసి ఉండేదని చెప్తున్నారు. ఇక్కడ సెక్యూరిటీ, ఇప్పుడు మనతో మాట్లాడిన సెక్యూరిటీ దీంట్లో కూర్చునేవాడు. ఎదురుగానే జీప్ అదంతా వచ్చి ఆగేది, బైక్ మీద వచ్చి ఆగే వాళ్ళని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే వీళ్ళందరికీ సంబంధించిన సమాచారం పోలీసులకి కీలకంగా మారే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన విషయంలో మావోయిస్టులు అయితే అరెస్ట్ అయ్యారు. వాళ్ళు పోలీసులు అదుపులో ఉన్నారు, కోర్టుకు హాజరుపరుస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నా వీళ్ళకి సహకరించింది ఎవరు? ఆ సహకరించిన వాళ్ళు మావోయిస్టులా, లేకపోతే వాళ్ళ సానుభూతి పరులా, వాళ్ళు విజయవాడ ప్రాంత వాసులా, వాళ్ళు వేరే ప్రాంత వాసులా? ఇలా అనేక విషయాలపైన క్లారిటీ అయితే రావాల్సింది. దాని మీద కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. సుశీల అనే ఒక మహిళని ఈ బిల్డింగు వాళ్ళకి అద్దెకి ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించిన సుశీల అనే మహిళని అదుపులో తీసుకున్నారని తెలుస్తుంది. ఆమె ద్వారా వీళ్ళకి భోజనాలు అందించిన వ్యక్తి నెంబర్ ప్లేట్ లేని ఆ కారు ఎవరిది, ఆ నెంబర్ ప్లేట్ లేకుండా ఎందుకు తిరుగుతున్నారు, ఈ అన్ని విషయాల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బైక్ మీద మాత్రం నెంబర్ ప్లేట్ ఉందనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెబుతున్నారు కాబట్టి ఆ బైక్ నెంబర్ ఆధారంగా ట్రేస్ అవుట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరా సురేంద్రతో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.